క్రీస్తునందు ప్రియులైన మీకు ఈ మాట మీకోసం అనే విషయంలో కామతత్వం అనేటువంటి పాపం మీ జీవితాన్ని నష్టం కలిగిస్తుంది ప్రియులరా. బైబిల్ చెప్తుంది దాని నుంచి దూరంగా పారిపోమని. కనుక కామతత్వం అనేటువంటి పాపానికి చోటిచ్చేవారుగా ముఖ్యంగా యవనస్తులు కానీ, అదేవిధంగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కానీ, అదేవిధంగా వృద్ధాప్యులు ఉన్నటువంటి పరిస్థితి కలిగిన వారిలో కానీ ఈ యొక్క పాపం వేలకుండా ఉండాలి. ఎందుకంటే ఈ పాపం అనేక మందిని వేశ్యలుగా మార్చి వారి జీవితాలను పతనం చేసేస్తుంది ప్రియులరా. కనుక ఈ పాపానికి మీరు దూరంగా పారిపోయే విధంగా మీ వ్యక్తిగతమైన జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకనంటే కామతత్వం అనేటువంటిది క్రమమైన జీవితాన్ని కాకుండా అక్రమమైన జీవితంలో నడిపించి మిమ్మల్ని నిత్య నరకానికి గురి చేసే పరిస్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి దీని నుంచి మీరు దూరంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. ఎందుకనంటే చాలామంది దీనికి యవనస్తులు అమ్మాయిలే కానీ చాలామంది బలి అయిపోయి వారి జీవితాలను పతనం చేసుకుని ప్రాణహాని తెచ్చుకున్నారు. కొంతమంది అనారోగ్య పాలైపోయారు. కనుక ఈ సత్యం తెలుసుకోండి.